ఒకప్పుడు ఎవరూ టచ్ చేయలేరు అనుకున్న పెద్ద పెద్ద దేశాల డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు గాల్లో కలిసిపోతున్నాయి. ఇరాన్ డిజర్ట్స్ నుంచి అమెరికా పెంటగాన్ దాకా, చైనా వార్ రూమ్స్ నుంచి ఇజ్రాయెల్ వీధుల దాకా అందరినీ వణికిస్తున్న ఒకే ఒక్క భయమేంటో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నిజంగానే డమ్మీ అయిపోయాయా అన్నదే. ఒకప్పుడు తమ ఐరన్ డోమ్ గురించి గొప్పలు చెప్పుకున్న అమెరికా టెక్నాలజీ, అసలు ఎవరూ బ్రేక్ చేయలేరు అనుకున్న రష్యా S-300 సిస్టమ్, ఇవన్నీ ఇప్పుడు ఓపెన్గా ఫెయిల్ అవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భయంకరమైన వార్ చూశాక బార్డర్స్ దగ్గర అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో ప్రపంచానికి క్లియర్గా అర్థమైంది. ఎంత స్ట్రాంగ్ అనుకున్న దేశాలు కూడా ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్, డ్రోన్స్ ముందు చేతులెత్తేస్తున్నాయి. టెహరాన్ మిసైల్స్ టెల్ అవీవ్ బిల్డింగ్స్ని చీల్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న పాత రష్యన్ సిస్టమ్స్ ముందు అమెరికన్ టెక్నాలజీ వేస్ట్ అనిపించినప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ఒక్క దేశం వైపు చూసింది. అదే మన భారతదేశం. అమెరికా తమ లేటెస్ట్ సిస్టమ్ని ఇజ్రాయెల్లో పెట్టింది. కానీ అది ఇరాన్ మిసైల్స్ని ఆపగలిగిందా? అసలు ఆపలేదు. ఇరాన్ కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్, పాత రష్యన్ S-300తో కౌంటర్ అటాక్ చేయాలని చూసింది. కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. వీటన్నిటి మధ్యలో 2026లో భారతదేశం సాధించిన అచీవ్మెంట్ డిఫెన్స్ మార్కెట్లోనే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్గా పాకిస్తాన్ చేసిన ఒక సాహసాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా మన వాళ్ళు గట్టిగా తిప్పికొట్టారు. భారతదేశం గగనతలంలోకి ఎవరూ ఎంటర్ కాలేరు అని ఇది క్లియర్గా ప్రూవ్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో మిసైల్స్ వర్షంలా పడడం మనం చూసాం. కానీ అదే టైంలో భారతదేశం బార్డర్స్లో తుఫాన్ని కూడా తనలో దాచుకున్నంత సైలెంట్గా ఉంది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎలాంటి డేంజర్ వచ్చినా సరే దాన్ని గాల్లోనే లేపేయగల 5 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి. అమెరికా, చైనా లాంటి దేశాల సిస్టమ్స్ ఫెయిల్ అవుతున్నా మనం ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నామో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఫస్ట్, చైనా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్కి చెమటలు పట్టిస్తున్న ఆ సిస్టమ్ గురించి చూద్దాం. అదే S-400. ఇది రష్యాదే అయినా భారతదేశం దీన్ని మన డిఫెన్స్ సిస్టంలో సెట్ చేసిన విధానం చూస్తే శత్రువులకు వణుకు పుట్టాల్సిందే. ఇరాన్ దగ్గర ఉన్న S-300 ఇప్పుడు బాగా పాతబడిపోయింది. కానీ భారతదేశం దగ్గర ఉన్న S-400 లెవెల్ వేరు. ఇది జస్ట్ ఒక మిసైల్ సిస్టమ్ మాత్రమే కాదు, ఆకాశంలో సైలెంట్గా వేటాడే ఒక హంటర్. 400 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల మూమెంట్స్ని ఈజీగా ట్రాక్ చేయగలదు. ఒకేసారి 80 టార్గెట్స్ని ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేయడం దీని స్పెషాలిటీ. అది స్టెల్త్ ఫైటర్ జెట్ అయినా, క్రూయిజ్ మిసైల్ అయినా, దేనికైనా సరే దీని దగ్గర పక్కా ఆన్సర్ ఉంటుంది. ఇందులో 4 రకాల మిసైల్స్ ఉంటాయి. లాస్ట్ది 400 కిలోమీటర్ల రేంజ్. అంటే ఏ డిఫెన్స్లో ఉంటే మనం సేఫ్ అని ఆలోచించడానికి కూడా శత్రువుకు టైం దొరకదు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు మన S-400 రేడార్లు వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ దగ్గరే వాటిని పసిగట్టేశాయి. చైనా కూడా బార్డర్ దగ్గర వాళ్ళ సిస్టమ్స్ పెట్టింది. కానీ మన S-400లో ఉన్న ఫ్రీక్వెన్సీ హాపింగ్ టెక్నాలజీ వల్ల వాళ్ళ రేడార్లు ఫుల్గా కన్ఫ్యూజ్ అవుతుంటాయి. ఈ సిస్టమ్ భారతదేశానికి ఒక పెద్ద సెక్యూరిటీ షీల్డ్ లాంటిది. ఢిల్లీ, ముంబై లాంటి మెయిన్ సిటీస్ని సెకండ్స్లో కాపాడగలదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా చేసిన భారతదేశం ప్రైడ్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. స్టార్టింగ్లో దీని గురించి చాలామందికి రకరకాల డౌట్స్ ఉండేవి. కానీ ఈరోజు భారతదేశం నుంచి అత్యంత సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రోడక్ట్ ఇదే. ఇది కంప్లీట్గా మన దేశంలోనే తయారైంది. దీనికి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రాజేంద్ర రేడార్ టెక్నాలజీ. ఈ రేడార్ ఎంత యాక్యురేట్గా పనిచేస్తుందంటే గాల్లో ఎగిరే చిన్న డ్రోన్స్ని కూడా ఇట్టే పట్టేస్తుంది. ఆకాశ్ మిసైల్స్ స్పీడ్ సౌండ్ కంటే ఎక్కువ. అంటే శత్రువులు అటాక్ స్టార్ట్ చేసే లోపే వాళ్ళ పని అయిపోతుందన్నమాట. ఇరాన్లో చిన్న చిన్న డ్రోన్స్ ఎంత డ్యామేజ్ చేశాయో మనం చూసాం. వాళ్ళ కాస్ట్లీ సిస్టమ్స్ ఆ చిన్న డ్రోన్స్ మీద మిసైల్స్ వేసి ఫైనాన్షియల్గా చాలా లాస్ అవుతున్నారు. కానీ మన ఆకాశ్ సిస్టమ్ చాలా తక్కువ బడ్జెట్లో పక్కాగా టార్గెట్ని కొడుతుంది. ఆకాశ్ ఎంట్రీ వర్షన్ ఇంకా అదుర్స్. ఇది వెయిట్ తక్కువ ఉన్న పవర్ మాత్రం మామూలుగా ఉండదు. జస్ట్ 2-3 నిమిషాల్లో లాంచ్కి రెడీ అయిపోతుంది. పాకిస్తాన్ బోర్డర్లో పెట్టిన మన ఆకాశ్ సిస్టమ్ ఆపరేషన్ సింధూర్ టైంలో మన టెక్నాలజీ పవర్ ఏంటో శత్రువులకు రుచి చూపించింది. కొన్ని సెకండ్ల గ్యాప్లోనే ఒకేసారి 10కి పైగా డ్రోన్స్ని బ్లాస్ట్ చేసింది. ఒకవేళ శత్రువుల మిసైల్ మరీ దగ్గరకు వచ్చేస్తే పరిస్థితి ఏంటి? అక్కడే మన మూడో హీరో స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంట్రీ ఇస్తుంది. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ బేస్ చేసుకుని డిజైన్ చేసిన మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు దీన్ని మాడిఫై చేశాం. షార్ట్ రేంజ్ టార్గెట్స్ని హిట్ చేయడంలో ఇది ఎక్స్పర్ట్. శత్రువుల ఫైటర్ జెట్
లేదా మిసైల్ మన బార్డర్స్కి బాగా క్లోజ్గా వచ్చినప్పుడు స్పైడర్ తన యాక్షన్ పార్ట్ చేస్తుంది. హీట్ సీకింగ్ టెక్నాలజీ ఉన్న ఈ మిసైల్ శత్రువుల ఇంజిన్ హీట్ని ట్రాక్ చేసి దాన్ని డిప్లాయ్ చేసే వరకు వదలదు. దీని రేంజ్ 15 నుంచి 20 కిలోమీటర్లు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకేసారి చాలా మిసైల్స్ పంపింది. కానీ స్పైడర్ స్పెషాలిటీ ఏంటంటే అది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. దీని రేడార్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. శత్రువు ఎటు నుంచి వచ్చినా స్పైడర్ కళ్ళు కప్పి తప్పించుకోలేడు. పర్వతాల దారిలో చొరబాట్లు జరిగే రిస్క్ ఎక్కువ కాబట్టి పాకిస్తాన్ చైనా బార్డర్స్లో భారతదేశం దీన్ని సెట్ చేసింది. స్పైడర్ అంటే సాలిడ్ వల, అందులో చిక్కుకుంటే ఇక ఫినిష్. క్లోజ్ రేంజ్ ఫైట్కి ఇది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే తక్కువ టైంలో శత్రువుకి చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు సముద్రం వైపు వెళ్దాం. నేల, ఆకాశం, సముద్రం ఈ మూడింటి మీద మన డామినేషన్ చూపించే సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అదే బరాక్ 8. వాటర్ సర్ఫేస్కి చాలా క్లోజ్గా వెళ్తూ రేడార్లకు చిక్కకుండా వచ్చే డేంజరస్ యాంటీషిప్ మిసైల్స్ని ఆపడానికే ఇది స్పెషల్గా డిజైన్ చేశారు. చైనా నేవీ ఇప్పుడు హిందూ మహాసముద్రంలో తమ పవర్ చూపించాలని ట్రై చేస్తుంది. వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ చేయడానికి బరాక్ 8 ఒక్కటి చాలు. బరాక్ 8 రేంజ్ 70 నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఉన్న ఎంఎఫ్ స్టార్ రేడార్ సిస్టమ్ ఒకేసారి 100ల కొద్ది థ్రెడ్స్ని ఐడెంటిఫై చేసి టార్గెట్స్ని లేపేస్తుంది. దీన్ని భూమి మీద నుంచి, షిప్స్ మీద నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ సముద్రం దారిలో వాళ్ళ ఫైటర్ జెట్స్ పంపాలని చూసినప్పుడు బరాక్ 8 రేడార్లు బార్డర్కి 80 కిలోమీటర్ల దూరంలోనే వాటిని స్కాన్ చేసేశాయి. బరాక్ 8 నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. కాబట్టి శత్రు పైలట్లకు దేవుణ్ణి తలుచుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. వీటన్నిటికీ మించి ప్రపంచంలోని టాప్ కంట్రీస్కి భారతదేశానికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఒకటి ఉంది. అదే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది నార్మల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాదు, పక్క బ్యాలిస్టిక్ మిసైల్ షీల్డ్. శత్రువులు ఎక్కడ నుంచి బాగా హైట్లోకి వెళ్ళినా మళ్ళీ భూమి మీద పడేలా భారీ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు వాటిని ఆపడం మామూలు విషయం కాదు. అమెరికా థర్డ్ సిస్టమ్ని డిజైన్ చేసింది ఇందుకే. కానీ మన పృథ్వీ సిస్టమ్కి స్పేస్లో నుంచే శత్రు మిసైల్స్ని బ్లాస్ట్ చేసే పవర్ ఉంది. అంటే భూమి వాతావరణం దాటిపోయి మరీ శత్రువుల పని పడుతుంది. 1000 కిలోమీటర్ల దూరం నుంచి బుల్లెట్ కంటే స్పీడ్గా వచ్చే మిసైల్స్ని స్పేస్లోనే ట్రాక్ చేసి అక్కడికక్కడే పేల్చేయడం అంటే మామూలు మ్యాజిక్ కాదు. ఏ న్యూక్లియర్ మిసైల్ బ్రేక్ చేయలేని ఒక ఇన్విజిబుల్ షీల్డ్ని దేశం మొత్తం మీద కవర్ చేస్తున్నామని ఈ టెస్ట్ ప్రూవ్ చేసింది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్తో పాటుగా దూసుకొచ్చే మిసైల్స్ని ఆపే అశ్విన్ సిస్టమ్ మీద కూడా భారతదేశం వర్క్ చేస్తుంది. ఈ 2 లేయర్ ప్రొటెక్షన్ ఇప్పుడు ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకు మాత్రమే సాధ్యమైంది. అయితే స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. భారతదేశం ఇప్పుడు ఈ 5 సిస్టమ్స్ని కనెక్ట్ చేసి సుదర్శన చక్ర అనే ఒక భారీ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది. ఇదే మన సొంత ఐరన్ డోమ్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే S-400 రేంజ్ని, ఆకాష్ యాక్యురసీని, బరాక్ స్పీడ్ని, పృథ్వీ మిసైల్ పవర్ని అంతా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెస్తుంది. రేపొద్దున్న శత్రువు ఒకేసారి 500 మిసైల్స్ వేసిన ఈ ఏఐ బేస్డ్ సిస్టమ్ ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది దేన్ని S-400తో కొట్టాలి, దేన్ని ఆకాష్తో లేపేయాలి అని. ఈ కోఆర్డినేషన్ వల్లే 2026 నాటికి భారతదేశం నెంబర్ 1 మిలిటరీ పవర్గా మారబోతుంది. ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ కొన్ని రోజులకి ఓవర్లోడ్ అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లం రాకూడదనే భారతదేశం ఈ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. ఈ పవర్ పెరుగుతుండడంతో మొన్నటిదాకా అమెరికా, రష్యా చుట్టూ తిరిగిన దేశాలన్నీ ఇప్పుడు న్యూఢిల్లీ వంక చూస్తున్నాయి. ఆర్మేనియా లాంటి దేశాలు ఆకాశ్ సిస్టమ్ని కొనేశాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం కూడా మన మిసైల్ టెక్నాలజీకి ఫ్యాన్స్ అయిపోయారు. 2026లో భారతదేశం ఆయుధాలు కొనే కంట్రీ కాదు, అమ్మే టాప్ ఎక్స్పోర్టర్. అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం కదా అని రిలాక్స్ అవ్వడానికి లేదు. చైనా తమ హైపర్సోనిక్ మిసైల్స్ని డెవలప్ చేస్తుంది. పాకిస్తాన్ కొత్త డ్రోన్స్ రెడీ చేసుకుంటుంది. కానీ భారతదేశం స్ట్రాటజీ ఇప్పుడు మారిపోయింది. మనం అటాక్ కోసం వెయిట్ చేయం, అటాక్ చేసే ఛాన్స్నే లేకుండా చేస్తాం. ఎలాంటి మిసైల్ లేకుండా జస్ట్ ఒక లైట్ బీమ్తో శత్రు డ్రోన్స్ని కాల్ చేసే లేజర్ వెపన్స్ మీద మన సైంటిస్టులు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మనకు ఒక పెద్ద పాఠం నేర్పింది. సెక్యూరిటీ కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఏ దేశం ఎప్పటికీ సేఫ్గా ఉండలేదు. రష్యా నుంచి S-400 తీసుకున్నాం, అమెరికా వార్నింగ్స్ని లైట్ తీసుకున్నాం. మన ఆకాశాన్ని మనమే సెక్యూర్ చేసుకున్నప్పుడు ప్రపంచానికి మన పవర్ ఏంటో చూపించాం. ఈ ఆత్మ గౌరవమే మన దేశానికి రియల్ ప్రొటెక్షన్. మన దగ్గర ఉన్న 5 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ జస్ట్ మెషిన్స్ కావు. మన ఆకాశం సేఫ్గా ఉందన్న
140 కోట్ల మంది ప్రజల నమ్మకం అవి. రేపు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఏమవుతుందో ఇమాజిన్ చేసుకోండి. శత్రువులు మిసైల్స్ లాంచ్ చేస్తారు, టార్గెట్ రీచ్ అవుతున్నామని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ మన కమాండ్ సెంటర్లో కూర్చున్న మన వాళ్ళు జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తారు, అంతే. కొన్ని సెకండ్స్లో శత్రువుల అటాక్ మొత్తం గాల్లోనే దీపావళి టపాసుల్లా పేలిపోతుంది. మన డిఫెన్స్ సిస్టంలో ఉన్న ఇంకో బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే, ఒక రేడార్ జామ్ అయితే వెంటనే ఇంకొక రేడార్ కవర్ చేస్తుంది. ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయడం ఎవరి తరం కాదు. ఎక్కడికైనా ఈజీగా షిఫ్ట్ చేసే మొబైల్ లాంచర్లు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ శత్రువు మైండ్లో పెద్ద భయాన్ని క్రియేట్ చేస్తుంది. వార్లో శత్రువు భయమే మన పెద్ద సక్సెస్. ఇప్పుడు భారతదేశం సొంతగా రెడీ చేస్తున్న హైపర్సోనిక్ ఇంటర్సెప్టర్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ కంటే 5 రెట్లు ఎక్కువ స్పీడ్తో వచ్చే మిసైల్స్ని కూడా ఇది ఈజీగా బ్లాక్ చేస్తుంది. చైనా దగ్గర ఇలాంటివి ఉన్నాయని వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు, కానీ దానికి మన రియాక్షన్ ఇంకా డెడ్లీగా ఉండబోతుంది. భారతదేశం ఆకాశం వైపు కన్నెత్తి చూస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు. చైనా, పాకిస్తాన్ కలిసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాయి. కానీ 2026లో ఉన్న భారతదేశం 1962 నాటిది కాదన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. ఈరోజు మన దగ్గర టెక్నాలజీ ఉంది, ధైర్యం ఉంది, వీటన్నిటికీ మించి ప్రపంచాన్ని శాసించే లీడర్షిప్ ఉంది. ఇరాన్ వార్లో జరిగిన తప్పుల నుంచి మనం చాలా నేర్చుకున్నాం. జస్ట్ ఆయుధాలు ఉంటే సరిపోదు, ఈ వెపన్స్ని ఆపరేట్ చేసే మన సైనికుల కరేజ్ నిజమైన పవర్. ఈ కొత్త వార్కి భారతదేశం 100% రెడీగా ఉంది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.